అదొక పల్లెటూరు. ఆ ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతని పేరు రామయ్య. రామయ్యకి నలుగురు కొడుకులు. ఆ నలుగురు ఎప్పుడూ తగాదాలు పడుతూ కొట్టుకుంటూనే ఉండేవారు. రామయ్య వాళ్లతో, మీ నలుగురు అన్నదమ్ములు ఎప్పుడూ కలిసిమెలిసి ఉండాలి. పోట్లాడుకోవడం, కొట్టుకోవడం మంచిది కాదు నాయనా అంటూ చాలాసార్లు చెప్పు చూశాడు. అయినా వాళ్ళు తండ్రి మాట వినలేదు. తమ ప్రవర్తనలో మార్పు తెచ్చుకోలేదు. రామయ్య ముసలివాడయ్యాడు. మరికొన్ని రోజుల్లో తాను చనిపోవడం తప్పదనుకున్నాడు. తన కొడుకులు ఈ విధంగా పోట్లాడుకోవడం వలన తన కుటుంబం అల్లరి పాలవుతుందని బాధపడ్డాడు. వారికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. దానికి ఒక ఉపాయం ఆలోచించాడు. రామయ్య తన కొడుకులందరినీ పిలిచాడు. వారి చేత ఒక కట్టెల మోపు తెప్పించాడు. ఒక్కొక్క కొడుకుని పిలిచి ఆ కట్టెల మోపును విరవమన్నాడు. నలుగురు కొడుకులు విడివిడిగా ఆ కట్టెల మోపును విరవడానికి ప్రయత్నించారు. కానీ ఒక్కరూ కూడా ఆ కట్టెల మోపును విరవలేకపోయారు. అప్పుడు రామయ్య కట్టెల మోపును విప్పాడు. కట్టె పుల్లలను వేరు చేశాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పుల్ల చొప్పున ఇచ్చి కొడుకులను విరవమన్నాడు. వెంటనే వాళ్ళు ఆ పుల్లలను అతి సులభంగా విరిచేశారు. నాన్న, పుల్లలు కట్టగా ఉంటే విరవడం కష్టం, విడివిడిగా ఉంటే విరవడం చాలా సులభం. ఎప్పుడు ఇలాంటి పనులు చెప్పకు అంటూ తండ్రితో వాదన చేయబోయారు. అప్పుడు రామయ్య తన పిల్లలతో ఇలా అన్నాడు. నాయనలారా, పుల్లలు విడిగా ఉంటే విరవడం సులభమని, కట్టగా ఉంటే విరవడం కష్టమని తెలుసుకున్నారు కదా. మీకు ఈ విషయమే తెలియచెప్పడానికే నేను మిమ్మల్ని ఈ పని చేయమన్నాను. మీ నలుగురు ఒకటిగా ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. అలా కాకుండా మీలో మీరే పోట్లాడుకుంటూ విడివిడిగా ఉంటే ఎవరైనా మిమ్మల్ని ఏదైనా చేయగలరు. కనుక మీరందరూ కలిసికట్టుగా ఉండండి అని రామయ్య తన కొడుకులకు హితబోధ చేశాడు. తండ్రి మాటలు విన్న అన్నదమ్ములు నలుగురు తమ తప్పు తెలుసుకున్నారు. ఆ రోజు నుండి తగాదాలు మాని నలుగురు ఐకమత్యంతో ఉండడం ఆరంభించారు.